హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనందరము కూడి ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. నేటి ధ్యానము కొరకు ఒక వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 29వ వచనము అందరం కలిసి చదువుదాం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ప్రార్థన. మమ్ముల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన మీ సన్నిధిలో ఉండటానికి సహాయము చేశారు. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మాకిచ్చారు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో ఉండటానికి సహాయము చేశారు. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనము ద్వారా మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరితో పేరు పేరున విశేషముగా ముచ్చటించమని బతిమాలుకుంటూ ఉన్నాం. రాజా, అల్పుణ్ణి నన్ను మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖనాలు చాలా స్పష్టంగా మనకి బోధిస్తూ ఉన్నది ఏంటంటే, ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఏ వ్యక్తి కూడా ఈ లోకంలో కొద్ది నిమిషాలు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడడు. ఎందుకనంటే ఒంటరితనం అనేది మరి భరించటం చాలా కష్టంగా ఉంటుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఇతరులతో మాట్లాడాలని, లేకపోతే ఇతరులు తమని గుర్తించాలని ఈ ధోరణిలోనే ఉంటారు. ఇది కూడా ఒక రకమైన అవసరత అన్నమాట, మానసిక అవసరత. అందుకే ఒంటరితనాన్ని ఎవరు కూడా ఇష్టపడరు. ఇక్కడ చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకానొక పరిస్థితుల్లో ఈ లోకమంతా ఆయన్ని ఒంటరిగానే చేసింది. స్వజనులు కూడా ఆయనను పట్టించుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు ఆయనను మాత్రం ఒంటరిగా విడిచిపెట్టలేదు అని గొప్ప నిరీక్షణతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట మనకు చెప్తూ ఉన్నారు. చూడగలిగితే నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. హల్లెలూయా. కాబట్టే ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. తండ్రి అయిన దేవుని చిత్తాన్ని చేయటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకంలో ఉన్న ఆయన జీవించిన రోజులు 33.5 సంవత్సరాలు, అలాగే ఆయన చేసిన పరిచర్య 3.5 సంవత్సరాలు, ఇవన్నీ కూడా ఆయన తండ్రి చిత్తాన్ని చేయటానికే ఇష్టపడ్డాడు. 4వ అధ్యాయములో రాయబడి ఉంటుంది. ఇదే సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో చాలా స్పష్టంగా ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. గమనించగలిగితే, ఏలయనగా దేవుడు తాను పంపిన వాని కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక, క్షమించండి, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. గమనించండి. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు చేయాల్సిన పని ఏంటంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చటం, అలాగే ఆయన అప్పగించిన పనిని ముగించటం. అదే ఆయనకు ఆహారమై ఉంది. కాబట్టి తండ్రి ఇష్టాన్ని ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి తండ్రి ఆయనను
ఒంటరిగా విడిచిపెట్టలేదు. మనము కూడా ఒంటరిగా ఉండము. ఎందుకనంటే దేవుడు మనకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. హల్లెలూయా. గమనించండి, ఒంటరితనానికి కారణాలు అనేకం కనబడుతూ ఉంటాయి. ఒంటరితనం అనేది జీవితంలో భాగమై ఉండొచ్చు, కానీ ఒంటరితనమే మన జీవితాన్ని శాసించే పరిస్థితుల్లోనికి మనము వెళ్ళకూడదు. వాస్తవానికి ప్రతి మనిషి కూడా తన జీవిత కాలంలో ఒక 25 సంవత్సరాలు ఒంటరిగానే ఉంటాడు. ఆ తర్వాత కూడా ఒంటరిగా ఉంటే చాలా కష్టం. ఎందుకని? అదొక రకమైన మానసిక రుగ్మతగా మారిపోతూ ఉంటుంది. గమనించండి, అందుకనే మన భారతదేశ కాలమానం ప్రకారం కూడా మరి మొదటి 25 సంవత్సరాలు వ్యక్తి ఒంటరిగానే ఉంటాడు. తర్వాత 25 సంవత్సరాలు తను కుటుంబం అని, బరువు బాధ్యతలు ఇవన్నీ వీటిల్లో ఉంటాడు. కాబట్టి అప్పుడు ఒంటరిగా ఉండడు. ఆ సమయంలో కూడా ఒంటరిగా ఉంటే ఏమవుతుంది? అదొక రకమైన మానసిక మరి రుగ్మతకు దారి తీస్తుంది. ప్రవర్తన వైపరీత్యాలు మనకి కనబడుతూ ఉంటాయి. అందుకే చాలా సందర్భాల్లో ఎవరైతే ఆ తర్వాత రోజుల్లో కూడా ఒంటరిగా ఉంటారో అనుకుంటాం, అవును వీళ్ళు చాలా వీళ్ళ దగ్గర మేనేజీరియల్ పవర్స్ ఉంటాయి, వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ బాగా తెలుసు అనుకుంటాం. కానీ వాళ్ళ ఒంటరితనం వల్ల వాళ్ళు ఎలాగుంటారంటే చాలా కఠినంగా ఉంటారు. చాలా కఠినంగా ఉంటారు. అమ్మగారులను చూడండి కదా, వాళ్ళ కుటుంబమా, వాళ్ళకి ఏమైనా పిల్లలా, వాళ్ళకి ఏమైనా ఇదే. అందుకని అమ్మగారులు ఎంత కఠినంగా ఉంటారు. ₹1 ఫీజు తగ్గిస్తారా నీకు? సెంట్ తెరేసాలో ₹1 తగ్గించరు. ఎందుకు తగ్గించరు? అందుకే తగ్గించరు. శ్రీరామాలో తగ్గిస్తారేమో కానీ, గ్లోబల్ కిడ్స్లో తగ్గిస్తారేమో కానీ, సెంట్ తెరేసాలో ₹1 తగ్గించరు. లైవ్లో కూడా అంతే. వాళ్ళకి ఏం ఉండవు, ఇంకా పట్టింపులు ఏమి ఉండవు. అందుకని ఆ సర్టన్ ఏజ్ పీరియడ్, ఆ సర్టన్ పీరియడ్ దాటాక ఏంటంటే ఆ ఒంటరితనం అనేది కొంత మానసిక రుగ్మతకు దారి తీస్తూ ఉంటుంది. అందుకే నరుడు ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టం. అసలు నరుడు ఒంటరిగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఏం చేశాడు? ఆ నరునికి సాటి అయిన సహాయాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనంలో మనం చూడగలిగితే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. అందుకే ఒంటరిగా ఏ మనిషి కూడా ఉండటం మంచిది కాదనే దేవుడు ఇటువంటి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. మరి ఆ తర్వాత కూడా ఒంటరిగా ఉంటే ఏమవుతుందో తెలుసా? సెల్ఫిష్నెస్, స్వార్థం అనేది పెరిగిపోతుంది. నాది అనే భావన మరింత ఎక్కువైపోతూ ఉంటుంది. గమనించండి, అది మనిషిని ఎక్కడికి తీసుకువెళ్తుందంటే ఒక రకమైన నెగిటివ్ థింకింగ్లోనికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే గమనించండి, ఈ హాస్టల్స్లో ఉండే వాళ్ళు ఉంటారా, టీనేజ్లో కూడా హాస్టల్స్లో ఉండేవాళ్ళు, వాళ్ళల్లో ఒక రకమైన స్వార్థం అనేది ఉండిపోతుంది. నాది, నేను, నాకే. ఎందుకని? వాళ్ళు అందరిలో ఉండరు కదా, అంటే కుటుంబంతో కానీ బంధువులతో కానీ ఉండరు. కాబట్టి ఆ ఒంటరితనం వారిని అటువంటి మనస్తత్వంలోనికి తీసుకువెళ్తుంది. ఇంకొక నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ప్రభు ఎందుకు చెప్తున్నాడంటే, ఒంటరితనం అనేది మనిషిని కృంగదీసేస్తూ ఉంటుంది. గమనించగలిగితే ఏలియా జీవితంలోనే ఈ కృంగుదలను మనం చూస్తూ ఉంటాం. ఒక గొప్ప విజయం తర్వాత ఒక ఘోర పరాభవం. అదేంటంటే, మరి యెజబెలుతో సవాలు చేశాడు. మరి ఆ రీతిగా బయలు ప్రవక్తలందరినీ కూడా హతము చేశాడు. దేవుని గొప్ప కార్యాలు చేశాడు. కానీ ఆ తర్వాత తను ఒంటరిగా ఉండిన కారణంగా ఏమైపోయింది? అతనిలో ఒక రకమైన కృంగుదల వచ్చేసింది. ఆ కృంగుదల కారణంగా ఏం చేస్తున్నాడు? బదరీ వృక్షం కింద తల 2 మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని, ఇంత మట్టుకు చాలు, ఇక నేను ఉండటం నాకు ఇష్టం లేదు అంటున్నాడు. గమనించండి, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనము. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనము. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి, కృంగుదల వచ్చేసింది. ఇప్పుడు ఇంకా ఏం చేస్తున్నాడు? మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను
కాను ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. గమనించండి, ఒంటరితనం ఎంత ప్రమాదకరమైంది. స్వార్థం సరే కానీ ఆఖరికి మనిషిని ఈ ఒంటరితనం నెగిటివ్ థింకింగ్లోనికి తీసుకువెళ్ళిపోతుంది. మరి అన్ని వందల మంది బయలు ప్రవక్తల్ని హతం చేసిన తర్వాత కూడా ఇటువంటి కృంగుదలలోనికి మరి ఏలియా ప్రవక్త వెళ్ళిపోయాడంటే ఎంత ఒంటరిగా ఉండి ఉంటాడు. అందుకని గమనించగలిగితే మరి ఆ రీతిగా ఏమంటున్నాడు, మరణాపేక్ష గలవాడై నా ప్రాణము తీసుకో అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి దేవునితో వచ్చే ఎడబాటు ఉంటుందో చూడండి, ఇది మనిషిలో ఒంటరితనాన్ని, ఒక గ్యాప్ని తీసుకొస్తూ ఉంటుంది. అంటే దేవునితో వీరికి సహవాసం లేదనుకోండి, విశ్వాసంలో వ్యక్తి వెనకబడిపోయాడు అనుకోండి, అది వారి జీవితంలో ఒక శూన్యాన్ని సృష్టిస్తుంది. వాక్యూమ్ అక్కడ క్రియేట్ అవుతుంది, ఇంకా అక్కడ ఏమీ ఉండదు. ఇదే ఒక మనిషిలో ఒక రకమైన ఒంటరితనాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అందుకనే మన పాపాల ద్వారా మనము దేవునికి దూరం చేయబడ్డాం. కానీ గమనించగలిగితే ఆయన ప్రేమ చేత మనల్ని చేర్చుకున్నాడు, తన ప్రాణం ఇచ్చి మనల్ని రక్షించుకున్నాడు. ఈ సంగతిని మనం గ్రహించకుండా ఆయనకి ఇంకా దూరంగా ఉంటూ, ఈ లోకంలోనే ఉంటూ ఇక మాకే నిరీక్షణ లేదనుకొని జీవిస్తూ ఉన్నారనుకోండి, ఏంటి పరిస్థితి? ఈ ఒంటరితనం మనిషిని ఎక్కడికో తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. కృంగుదల మాత్రమే కాదు, దేవుని సహవాసాన్ని నుండి కూడా దూరం చేస్తుంది. ఇక మనిషి ఏమైపోతాడంటే అవిశ్వాసి అయిపోతాడు. అందుకనే క్రమం తప్పకుండా మందిరానికి రావాలి, సహవాసాన్ని మర్చిపోకూడదు. ఎందుకని? సహవాసములో దేవుడు మనకు అనేకమైన మరి మర్మాలను బోధిస్తూ ఉంటాడు. ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ మనకు బోధిస్తూ ఉంటాడు. వాటిని అనుసరించి మనం నడుచుకున్నప్పుడు ఆయన చిత్తాన్ని చేయగలిగే వారం అవుతాం. ఆయన చిత్తాన్ని మనం చేసినప్పుడు, అంటే ఆయన ఇష్టాన్ని మనం జరిగించినప్పుడు ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు. అదే మనము ఈ యోహాను సువార్త 8వ అధ్యాయం 29లో అదే విషయాన్ని మనం చదువుకున్నాం. ఆయన చిత్తాన్ని చేయటం, ఆ రీతిగా ఆయనకిష్టమైనది చేయటం ద్వారా మనం ఎప్పుడూ కూడా ఒంటరిలో కాదు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి అవిశ్వాసం ఏం చేస్తుంది? మనిషిని దేవుని సహవాసంలో నుంచి తోలివేస్తుంది కదా. ఎప్పుడైతే ఆదాము అవ్వలు కూడా ఈ రీతిగానే పాపం చేశారో, దేవునికి వారికి మధ్య ఏమొచ్చింది? ఒక రకమైన ఎడబాటు వచ్చింది. ఈ ఎడబాటు ఏం చేసింది? వాళ్ళని దేవుని సహవాసమైన ఏదెనులో నుంచి బయటికి తోలేసింది. ఇంకా వాళ్ళు దేవుని సహవాసములో లేరు వాళ్ళు. అందుకే మరి ఒంటరితనము ఆ రీతిగా దేవునితో మనకు ఎడబాటును కలుగు చేస్తూ ఉంది. అలాగే మరి ఒంటరితనం పోగొట్టుకోవటం ఎలాగా అని మనం అనుకోవచ్చు. మరింత సమయాన్ని, సాధ్యమైనంత సమయాన్ని దేవుని సన్నిధిలో మనము గడపటమే, ఆయన చిత్తాన్ని మనము చేయటమే. అందుకే ఆయనకి ఇష్టమైనవే నేను ఎప్పుడు చేస్తూ ఉన్నాను గనుక నేను ఒంటరిని కాను అని యోహాను భక్తుడు రాసిన ఈ సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి మనిషికి ఉన్న సంపద కానీ, మనిషికి ఉన్న తలాంతులు కానీ, మనిషిలో ఉన్న ఒంటరితనాన్ని ఏమీ దూరము చేయలేవు. ఈ విషయాన్ని మనము గ్రహించాలి. చెప్పాను కదా, ఇది ఎంత భయంకరంగా ఉంటుందంటే ఏలియా ప్రవక్త కూడా చనిపోదాము అనే ఆలోచనలోనికి వెళ్ళిపోయాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఒంటరితనంలో ఎవరైతే ప్రభువు మీద ఆధారపడతారో వారు దేవుని కోసం బలంగా నిలబడతారు. వారు దేవుని పక్షాన మరి వీరులుగా ఉంటారు. యోసేపునే మనం చూస్తాం. ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అతను ఒంటరి, కానీ లక్షలాది మందిని అతను చేర్చుకున్నాడు. ఆఖరికి తనను ఈ రీతిగా అమ్మివేసి ఐగుప్తు బానిసత్వానికి పంపించేసిన అన్నల్ని కూడా యోసేపు చేర్చుకున్నాడు. గమనించండి. అందుకని యెషయా అంటాడు 60వ అధ్యాయము, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనంలో, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును,
ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. గమనించండి, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఒకప్పుడు అలాగా ఒంటరిగా బావిలో పడవేయబడిన వాడే యోసేపు. కానీ తర్వాత రోజుల్లో ఎంతమంది ఉన్నారు అతని దగ్గర? ఐగుప్తు దేశమే అతని చేతుల్లో ఉంది. హల్లెలూయా! ఎంతటి గొప్ప ఆధిక్యత! ఈ స్థానానికి, ఈ స్థాయికి యోసేపు రావటానికి కారణం ఏంటి అంటే, ఆ ఒంటరితనములో యోసేపు దేవుని మీద ఆధారపడటం. హల్లెలూయా! అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సహవాసం అనేది మనిషిని మరి ఒంటరిగా ఉంచదు. సంఘ సహవాసం అనేది మనిషిలోని ఒంటరితనాన్ని దూరం చేస్తూ ఉంటుంది. గమనించగలిగితే మరి పేతురు అపోస్తలుడు అంటున్నాడు కదా, ఎలా ఉండాలంట సంఘం అనేది? అపోస్తలుల బోధలో, రొట్టె విరచటంలో, సహవాసములో, ప్రార్థన చేయటంలో ఎడతెగక ఉండాలంట. అప్పుడే సంఘము దేవునితో సఖ్యతను, సమాధానాన్ని కలిగి ఉంటుంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో మనం చదువుతాం కదా, ఆ సహవాసములో ఎలాగ ఉండాలి? ఎడతెగక ఉండాలి. ప్రార్థనలో ఎలాగ ఉండాలి? ఎడతెగక ఉండాలి. అపోస్తలుల బోధలో ఏ రీతిగా ఉండాలి? ఎడతెగక ఉండాలి. రొట్టె విరచటంలో ఎడతెగక ఉండాలి. అప్పుడే మనము ఒంటరిగా ఉండము. దేవుని సహవాసంలో మనం ఉంటాం. దేవుడు మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా! అంత మాత్రమే కాదు, మరి దేవుని ప్రేమ ఈ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. కేవలం దేవుని సహవాసం మాత్రమే కాదు, దేవుని యొక్క ప్రేమ. అందుకనే దేవుని ప్రేమను పొందుకున్న ఏ విశ్వాసి అయినా సరే ఆ ప్రేమను ఇతరులకు ఇవ్వటానికే చూడాలి. ఆ ప్రేమను బట్టి ఇతరులను ప్రభువు వద్దకు నడిపించటానికే చూడాలి. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు తన గ్రంథము, సామెతల గ్రంథములో 18వ అధ్యాయము 24వ వచనంలో, బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. గమనించండి, సహోదరుని కంటే హత్తుకొని ఉండే స్నేహితుడు. మరి బహుమంది చెలికాండ్రు ఉంటే ఏం జరుగుతుంది? నష్టము ఎక్కువ అవుతూ ఉంటుంది కదా. ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఏమవుతుంది? ఎక్కువ కాలక్షేపం, ఎక్కువగా సమయం వృధా అవటం, ఎక్కువగా విశ్వాసంలో నుంచి బయటకు వచ్చేయటం. యవనస్తులకి ఏమనిపిస్తుంది అంటే, ఫ్రెండ్సే గొప్పవారు, ఫ్రెండ్స్ వల్లే మనం ఇలాగ ఉన్నాము అనిపిస్తుంది. కానీ ఏ ఫ్రెండ్ కూడా జీవితాంతం ఉంటాడా మనకు తోడుగా? ఉండరు. అందుకే దేవుని ప్రేమ మాత్రమే నిరంతరము నిలుస్తుంది. ఎందుకని? ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా! ఆయనలో ఏ మార్పు లేదు. ఆయన ఒకేలాగా ఉన్నాడు. అందుకే ఆయన సహవాసము, ఆయన ప్రేమ మనలోని ఆ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. అందుకే గమనించండి, కొన్ని సందర్భాల్లో ఎక్కువ మంది మరి స్నేహితులు ఉన్నా కూడా ప్రమాదకరమే. ఎందుకని? దైవ భయం లేని స్నేహితులు ఉంటే లేకపోతే కదా. దైవ భయం కలిగిన వారు, ఏది మనలో ఉన్న లోపాలను సరిచేయగలిగిన స్నేహితులు ఉంటే మంచిది. కానీ మన లోపాలను కూడా కప్పిపుచ్చి వాటిని ఇంకా సమర్థించి మనల్ని నాశనానికి నడిపే స్నేహితులు ఉంటే అటువంటి స్నేహం ఏమాత్రం కూడా మనిషికి ఉపయోగకరం కాదు. అందుకని కొన్ని సందర్భాల్లో దావీదు మహారాజు అంటూ ఉంటాడు, నేను ఏకాకిని అని బాధపడుతూ ఉంటాడు. అందుకని 25వ కీర్తన 16వ చరణాన్ని ఒకసారి చదువుదామా? 25వ కీర్తన 16వ చరణం. నేను ఏకాకిని బాధపడువాడను, నా వైపు తిరిగి
నన్ను కరుణింపుము. గమనించండి, నేను ఏకాకిని అంటే దావీదు మహారాజు కూడా తన జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఓ ప్రక్కన సౌలు రాజు దావీదు మీద పగబట్టి ఒక ఏదో కుందేలును గనక వేటాడినట్టు, లేడి పిల్లను గనక వేటాడినట్టు ఇలాగ చంపాలని చూస్తూ ఉంటే మరి దావీదు ఎక్కడెక్కడో తలదాచుకుంటూ మరి ఇప్పుడు ఏమైపోయాడు? ఏకాకి అయిపోయాడు, ఒంటరి అయిపోయాడు. గమనించండి, అటువంటి ఒంటరితనాన్ని దావీదు అనుభవించాల్సి వచ్చింది. అలాగే 55వ కీర్తన 22వ చరణంలో కూడా మనం చూడగలిగితే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. గమనించండి, అందుకే ఈ ఏకాకిగా ఉన్న దావీదు మహారాజు అంటున్నాడు, దేవుని మీద ఆధారపడమని మనకు బోధిస్తూ ఉన్నాడు. ఇంతకు మునుపు మనం చదువుకున్న 27వ కీర్తన 10వ చరణంలో కూడా రాయబడిన మాట మనం చదివాం కదా ఇందాక, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. అందుకనే దేవుని ప్రేమ మనిషిని ఒంటరిగా ఉంచదు. దేవుని ప్రేమ మనిషిలో ఉన్న ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. అపవాది వచ్చి ఈ ఒంటరితనంలో మన విశ్వాసాన్ని మరి మన నుంచి దూరం చేయక మునిపే మనం చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధిలో మనము ప్రభువుకి అప్పగించుకోవాలి. ఆ గ్యాప్ గనక వచ్చిందనుకోండి, అపవాది మనల్ని ఏం చేస్తాడు? కృంగదీసేస్తాడు, అవిశ్వాసంలోనికి తీసుకువెళ్ళిపోతాడు. ఇదే విషయాన్ని మనము ఏలియా ప్రవక్త జీవితంలో చూస్తూ వచ్చాం. గమనించండి, అందుకని అపవాది మనల్ని మోసం చేయక మునిపే, అపవాది మనల్ని పడగొట్టక మునిపే దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో మనము ఉండాలి. అందుకే గమనించండి, ఆయన ప్రేమ ఏ రీతిగా ఉంటుందంటే ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఉన్నతంగా ప్రేమిస్తాడు ఆయన కదా. మనం చదువుకున్న యోహాను సువార్తలోనే 8వ అధ్యాయములో పాపాత్మురాలైన స్త్రీ పాపంలో పట్టబడి చంపబడటానికి యోగ్యురాలు, కానీ ఆమెను కూడా ఆయన శిక్షించలేదు, ఆమెను ప్రేమించి ఆమెకు ఒక నూతన జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఆయన ప్రేమ అంతా ఉన్నతమైనది. అందుకనే దేవాది దేవుడు ఏమాత్రం కూడా అన్యాయస్తుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. గమనించండి, తను చూపిన ప్రేమను మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తుడు కాదు. అందుకే దేవుని ప్రేమ మనలో ఉన్న ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. దేవుని సహవాసము మనలో ఉన్న ఒంటరితనాన్ని తీసివేసి దేవునికి మరింత దగ్గర చేస్తుంది. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి బోధిస్తున్నది ఏంటంటే దేవుడు తన ప్రియ బిడ్డలను ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టడు అని. ఎప్పుడు కూడా ఆయన ఒంటరిగా మనల్ని విడిచిపెట్టడు. ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనంలో మనం చూడగలిగితే 14వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాట, మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి అన్నడును చూడదు. గమనించండి, మిమ్మును అనాథలుగా విడువను. అదా యెహోషువ గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది, నిన్ను విడువను
ఎడబాయను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఎందుకు ధైర్యం అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉన్నాడు. అందుకే గమనించండి, పౌలు అపోస్తలుడు కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతుంటాడు. 13వ అధ్యాయం 5వ వచనంలో నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. గమనించండి, మన ఒంటరితనాన్ని తొలగించి తిరిగి మనల్ని తన చేతుల్లోనికి తీసుకొని తన ఏకైక కుమారుణ్ణి మన కోసమే సిలువ మీద అప్పగించి, సిలువలో యేసుక్రీస్తు ప్రభువు వారిని ఒంటరిగా విడిచిపెట్టాడేమో కానీ తండ్రి అయితే మనలను ఒంటరిగా విడిచిపెట్టలేదు. అందుకే గమనించండి, ఎవరు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారో వారి హృదయాలు ప్రభువుకు తెలుసు. అందుకనే కీర్తనాకారుడు అంటాడు 34వ కీర్తన 18వ వచనంలో, విరిగి నలిగిన హృదయములకు దేవుడు సమీపముగా ఉంటాడు, ఆత్మలో నలిగిన వారిని ఆయన రక్షిస్తాడు. హల్లెలూయా. ఒంటరితనాన్ని అనుభవించే ఆ సమయంలో ఒక చిన్న ప్రార్థన మనము చేయాల్సిన వారం. అదేంటంటే, ప్రభువా నేను నీ సన్నిధిలో ఉంటానయ్యా, నీ ప్రేమ నాకు తెలుసయ్యా, నీ ప్రేమను నేను రుచి చూశానయ్యా అని ఎప్పుడైతే మనము ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటామో అప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుడు మరి ఆ ఒంటరితనాన్ని తొలగించి తన ప్రేమతో నింపి మనల్ని కూడా తన బిడ్డలుగా స్వీకరించి ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఎల్లవేళలా కూడా తన బిడ్డలైన వారిని, ఎవరైన బిడ్డలు అంటే ఎవరైతే ఆయన చిత్తాన్ని చేస్తారో వారు ఆయన బిడ్డలు. వారి పక్షాన ఆయన ఉంటాడు, వారిని ఆయన అనాథలుగా విడిచిపెట్టడు. హల్లెలూయా. ఆయన వారికి తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన వారిని ఒంటరిగా విడిచిపెట్టడు. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఏ స్వంత ప్రయత్నంలో అయితే మనం ఉండి దేవుని ప్రేమను విడిచిపెట్టి, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి ఒంటరిగా మారిపోయామో, ఆ సమయంలో ప్రభువుకి మనల్ని అప్పగించుకుందాం. ఆ సమయంలో ప్రభువు మీద ఆధారపడదాం. అపవాదికి అవకాశం ఇవ్వద్దు ప్రియ సహోదరుడు, సహోదరి. అవిశ్వాసానికి చోటివ్వద్దు, సందేహానికి ఏమాత్రం కూడా తావివ్వద్దు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనలను ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయన చిత్తాన్ని జరిగించే వారిని ఎవరిని కూడా ఆయన అనాథలుగా విడిచిపెట్టడు. దేవుడు ప్రతి ఒక్కరి పక్షాన ఉన్నాడు, ప్రతి ఒక్కరికి ఆయన తోడుగా ఉన్నాడు. గనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారయ్యా. రాజా, ఎవరైతే మీ చిత్తాన్ని చేస్తారో, మీకు ఇష్టలుగా ఉంటారో వారిని మీరు అనాథలుగా విడిచిపెట్టరయ్యా. వారిని ఒంటరిగా విడిచిపెట్టరు తండ్రి. వారి పక్షాన మీరు ఉన్నారు. మీరు విడువరు, మీరు ఎడబాయరు తండ్రి. ఆ వాగ్దానాన్ని బట్టి మేము ధైర్యము తెచ్చుకొని మీ మీద ఆధారపడి మీ మీద ఆనుకొని మా జీవితంలో ముందుకు వెళ్ళే భాగ్యాన్ని దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీ కృపకు అప్పగించుకుంటూ విన్న మాటలు మా హృదయంలో భద్రము చేయమని, నీరు కట్టి ఫలింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.